लक्ष्मीं जगन्मातरं भावये आद्यन्तरहिताम् अनन्तलक्ष्मीं सदाद्यन्तरहिताम् अनन्तलक्ष्मीं सदादिलक्ष्मीं जगन्मातरं भावये। गिर्देवतेति गरुडध्वजसुन्दरीति शाकम्भरीति शशिशेखरवल्लभेति सृष्टिस्थितिप्रलयकेलिषु संस्थितायै तस्यै नमोऽस्तु त्रिभुवनैकगुरोस्तरुण्यै। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीविष्णुरूपाय नमः शिवाय। अष्टादश చతుషష్ఠి పీఠికాయై నమో నమః. 1864 పీఠముల యందు పూజింపబడే తల్లి గనక ఈ నామం చెప్పబడుతున్నది. ఇంకొక భావంలో పీఠిక అంటే శాస్త్రము వేదము పఠింపబడే చోటు పీఠిక అంటే విద్యలకు చోటు అని అర్థం. అమ్మవారి విద్యాస్వరూపిణి అనే అంశమే ఇందులో చెప్పబడుతున్నది. ఇక్కడ 18 రకాల విద్యలను శాస్త్రం చెప్తున్నది. వేదము మొదలుకొని 18 రకాల విద్యలు ఉన్నాయట. వేదము 4 అయితే ఆ తర్వాత దానికున్న షడంగాలు ఉపాంగములు ఇవన్నీ కలుపుకుంటే 18 అవుతాయి. అష్టాదశాసు విద్యాసు అని. ఈ 18 విద్యలతో పాటు చతుషష్ఠి విద్యలు అని 64 విద్యలు చెప్పారు. ఈ 64 విద్యలు మళ్ళీ 2 రకాలుగా ఉంటాయి. వృత్తి విద్యలు కళా విద్యలు అని 2 రకాలుగా చూపించారు. వృత్తి విద్యలు అంటే ప్రొఫెషనల్స్ అని చెప్పినట్టుగా రకరకాల వృత్తులకు సంబంధించిన విద్యలు 64 మన శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. ఇవి కాకుండా వేదాది శాస్త్రములు కలిపితే 64. ఇలాగా 18 విద్యలు 64 విద్యలు అధ్యయనం చేయబడేటువంటి స్థానములన్నీ లక్ష్మీ రూపములే. ఇది గొప్ప భావం. అందుకే ఎక్కడెక్కడైతే విద్యా కేంద్రములు ఉంటాయో అవి కళకళలాడుతూ ఉంటాయి. ఆ కళకళ అనబడే శోభే లక్ష్మీదేవి. అందుకే శాస్త్రాది అధ్యయనము జరిగే చోటే అమ్మవారి నివాసము. విద్యాలయాల కంటే దేవాలయాలు ఇంకేముంటాయి? ఈ చెప్పడంలో భారతీయ సంస్కృతి విద్యకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నదని తెలుస్తున్నది. అనాది కాలం నుంచి భారతదేశం జ్ఞాన ప్రధాన దేశం. ఆ కారణం చేతనే యుగాల క్రితమే ఇతర దేశాలన్నిటికంటే భారతదేశంలో వివిధములైన విద్యలు విస్తరిల్లాయి. బ్రహ్మ విద్య మొదలుకొని లౌకిక విద్యల వరకు అన్ని విద్యలు కూడా భారతదేశంలో వృద్ధి చెందాయి. ఈ విద్యలు ఎక్కడెక్కడైతే పఠింపబడుతుంటాయో ఆ స్థానములను గౌరవించి పోషించి నిలుపుకోవలసిన బాధ్యత అటు ప్రభుత్వాలది ఇటు ప్రజలది అని ఆనాడు భావించేవారు. అందుకే విద్యా కేంద్రములను రాజులు అత్యంత పవిత్రంగా చూసేవారు. నలంద తక్షశిల మొదలైన మహామహా విద్యాలయాలు భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి ఉన్నాయి. అదేవిధంగా అనేక గురుకులాలు ఋష్యాశ్రమాలు ఇవన్నీ కూడా అష్టాదశ చతుషష్ఠి పీఠికలే. వాటి యందంతా ఉన్న విద్యాలక్ష్మియే అష్టాదశ చతుషష్ఠి పీఠికా రూపంతో ఉన్నటువంటిది. ఆ కారణం చేతనే తర్వాతి నామం కూడా విద్యయాయుత అని చెప్పబడుతున్నది. విద్యయాయుత ఇది నమస్కారంలో ఈ 447వ నామం విద్యయాయుతాయై నమః అని. సరిగ్గా అష్టాదశ చతుషష్ఠి పీఠికా విద్యయాయుత అని కూడా కలిపి భావన చేసినట్లయితే ఆయా విద్యా కేంద్రముల యందు అధ్యయనము చేయబడుతున్న విద్య రూపముతో ఉన్నది అని అర్థం. ఎప్పుడైనా మహాలక్ష్మి విద్యతోనే వస్తుంది. అందుకే విద్యయాయుత. మన లోక వ్యవహారంలో సరస్వతి వేరు లక్ష్మి వేరు అనుకుంటూ ఉంటాం. కానీ సరస్వతి లేనిది లక్ష్మి లేదు. అంటే జ్ఞానం వల్లే ప్రతివాడు పోషింపబడుతూ ఉన్నాడు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన లక్షణం. అయితే కొంతమంది అజ్ఞానులకు కూడా సంపద ఉంటుందండి అని అంటూ ఉంటాం. సంపద అంటే ఏంటో మనకు తెలియకపోవడం వల్ల ఆ మాట వస్తుంది. అజ్ఞానం దగ్గర సంపద ఉండదు. సంపద లక్ష్మి అంటేనే సంపద శోభ కాంతి గొప్పతనము అని అర్థం. జ్ఞానం లేని చోట గొప్పతనం ఉండదు. అందుకే విద్యయాయుత ఎల్లవేళలా విద్యతో జ్ఞానముతో ఉన్న తల్లి గనక ఆ విద్య అష్టాదశ చతుషష్ఠి పీఠములుగా ఉన్నటువంటిది. ఈ విధంగా వివిధ శాస్త్ర విద్యలుగా ఉన్నటువంటి తల్లి ఆ విద్యలతో ప్రకాశించేటటువంటి జ్ఞానరూపిణి అనే అర్థం ఈ 2 నామాల్లో గొప్ప ఔచితీమంతంగా కూర్చబడినది. 448వ నామం కాళికాకర్షణ శ్యామ. ఇది నమస్కారంలో శ్రీ కాళికాకర్షణ శ్యామాయై నమః. కాళికా రూపముగా ఆకర్షించేటువంటి శ్యామవర్ణము కల తల్లి అని అర్థం. నిజానికి కాళికాయే నమః ఒక నామం, ఆకర్షణ శ్యామాయే నమః అని మరొక నామంగా కూడా విభజించవచ్చు. కానీ కలిపి చెప్పే శాస్త్రములు మనకి వ్యాఖ్యాతలు కూడా ఆ విధంగానే స్వీకరించారు కనుక కాళికాకర్షణ శ్యామ ఒక్క నామంగానే చెప్పబడుతుంది.
కాళిక అమ్మవారి యొక్క దివ్య రూపము కాళీ రూపం. ఈ కాళీ రూపమే సర్వజగత్తుని లయం చేసుకున్నటువంటి స్థితి కనుక లయకారిణి శక్తిగా సర్వజగత్తుని తనలోకి ఆకర్షిస్తోంది. ఆకర్షించుట అంటే గొప్పగా లాగుకొనుట అని అర్థం. అలా కాళికగా సర్వజగత్తుని తనలో లీనం చేసుకుంటూ నల్లని ఆకారంగా ఉన్నటువంటి తల్లి గనక కాళిక ఆకర్షణ శ్యామ. శ్యామ అనేటువంటి మాటకి అనేక అర్థములున్నాయి. ఒకటి నలుపు రంగుతో ఉన్నటువంటి తల్లి గనక శ్యామవర్ణం. అందుకే కృష్ణ పరమాత్మకి శ్యామ అనే శబ్దం చెప్పబడుతుంది. రాధే శ్యామ్ అంటూ ఉంటాం. ఎందుకంటే కృష్ణ అన్న నలుపే, శ్యామ అన్న నలుపే. శ్యామల వర్ణము అంటే ఆకుపచ్చదనాన్ని కూడా చెప్పడం మనకు కనబడుతూ ఉన్నది. కానీ ఇక్కడ అర్థంలో శ్యామ అంటే నలుపని స్వీకరించాలి. 16 ఏళ్ల స్త్రీమూర్తిని కూడా శ్యామ అని వ్యవహరించడం లోకంలో ఉన్నది. అందుకు ఆ 16 ఏళ్ల రూపంతో ఉన్నటువంటి తల్లి అని శ్యామ శబ్దానికి అర్థం చెప్పవచ్చు. ఇంకొక అర్థంలో శ్యామ అంటే చామన ఛాయ. ఈ శ్యామ అనే శబ్దం నుంచే చామన ఛాయ అనే శబ్దం కూడా ఉత్పన్నమైంది. కనుక చామన ఛాయ రంగుతో ఉన్నటువంటి కళని శ్యామ అని చెప్తూ ఉంటారు. అందుకే కృష్ణ పరమాత్మ చామన ఛాయతో ఉన్నాడు. రామచంద్రమూర్తి కూడా చామన ఛాయ. అందుకే పోతన గారు మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి ఉవిద చెంగటనుండ ఉప్పువాడు అని చమన ఛాయ మేనివాడు, మెరుగు చామన ఛాయ మేనివాడు అని వ్యవహరిస్తారు. ఈ మెరుగు చామన ఛాయ మేను అనేది పోతన గారు చెప్తారు. అదేవిధంగా కృష్ణదేవరాయలు కూడా వర్ణించారు. ఆ మెరుగు చామన ఛాయ మేను అనేటువంటిది నారాయణునికి సంబంధించింది, కృష్ణునికి కూడా సంబంధించినది. అలాగే కాళికాదేవికి కూడా సంబంధించినది. అందుకే కాళికాతత్వము కృష్ణతత్వం కూడా ఒకటిగానే చెప్తారు. అలా కాళికా రూపంగా ఉన్నటువంటి తల్లి గనక కాళికా ఆకర్షణ శ్యామ. కాళికా రూపముతో సర్వ జగత్తుని తనలో లయింపజేసుకునేటువంటి చామన ఛాయ మేనుగల తల్లి, నల్లని తల్లి అని అర్థం ఇక్కడ. అంటే కాళికాదేవి తత్వం ఇందులో చెప్పబడుతూ ఉన్నది. ఇంకో భావంలో మనం చూస్తే శ్యామలాదేవి అని అమ్మవారి యొక్క మరొక రూపం ఉన్నది. ఈ శ్యామలాదేవిని శ్రీ విద్యలో మంత్రినీదేవి అని అంటారు. ఇవిడు విద్యాధిదేవత. ఇప్పుడు ఆ తల్లి రూపముగా ఉన్నది. ఆ తల్లి కూడా ఇంద్రనీలమణి కాంతి వంటి నల్లని కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది. అలా ప్రకాశిస్తూ ఆకర్షించేటువంటి శక్తి ఆ తల్లి దగ్గర ఉందిట. అందుకే శ్యామలాదేవి అనుగ్రహం ఉంటే సర్వజగత్తుని ఆకర్షింపజేయగలిగే విద్యా జ్ఞానము లభిస్తుంది. ఆ కారణం చేతనే 18 పీఠిక విద్యయాయుత నామం తర్వాత కాళికాకర్షణ శ్యామ అని చెప్పడంలో ఆ శ్యామలాదేవిని వర్ణించారని భావించవచ్చు. మాతా మరకత శ్యామ మాతంగి మధుశాలిని కుర్యాత్కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని అని కాళిదాస మహాకవి ఆ విద్యాధిదేవత అయిన శ్యామలాదేవిని స్తుతించారు. ఆ శ్యామలాదేవి అనుగ్రహం చేతనే మహాకవి కాగలిగాడు. అందుకే విద్యయాయుత తర్వాత కాళికాకర్షణ శ్యామ అని చెప్పడంలో ఆ విద్యాధిదేవత అయినటువంటి శ్యామలాదేవి స్మరింపబడుతుంది. తర్వాత నామాల్లో యక్షిణి కిన్నరేశ్వరి 449వ నామం యక్షిణి. ఇది నమస్కారంలో శ్రీ యక్షిణ్యై నమః. యక్ష శబ్దానికి స్త్రీలింగమే యక్షిణి. యక్షిణీ రూపముతో ఉన్నది అని అర్థం. యక్షులు దేవజాతుల్లో ఒకరు. అటువంటి యక్షిణీ రూపముతో ఉన్నటువంటి తల్లి. అయితే ఈ శబ్దానికి ఇంత మాత్రం చెప్పి ఊరుకుంటే సరిపోదు. ఇది పరాశక్తి పరంగా జగదంబ పరంగా అన్వయించేటప్పుడు ఇంకా ఉదాత్తమైన అర్థం ఉన్నది. ఉపనిషత్తుల్లో కూడా యక్ష శబ్దం పరమేశ్వర పరంగా వాడబడింది. ముఖ్యంగా కేనోపనిషత్తులో యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ అని శివపంచాక్షరి స్తోత్రంలో కూడా చదువుతున్నాం. అక్కడ శివుని యక్షస్వరూపుడు అన్నారు. అంటే శివుడు యక్షుడి జాతికి చెందినవాడా? అది కాదు అక్కడ అర్థం. అది యక్షతే పూజ్యతే ఇతి అని అర్థం. అనగా పూజింపడానికి యోగ్యమైన సర్వగుణములు కలవాడు, అందరి చేత పూజింపబడువాడు అని అర్థం పుంలింగంలో. కానీ యక్ష అంటే సర్వులచే పూజింపబడేవాడు. అలా పూజించడానికి యోగ్యమైన గుణములన్నీ కలవాడు, గొప్పతనము కలవాడు, ఇది అర్థం. అదే స్త్రీలింగంలో అందరి చేత పూజింపబడేది, అలా పూజింపబడ్డానికి యోగ్యమైన సర్వ గుణములు, మహిమలు, లక్షణములు, శక్తి కలిగిన తల్లి. అందుకే యక్షిణి, పూజార్హురాలు, పూజితురాలు, ఇది అర్థం. ఇంకొక అర్థంలో యక్షిణి శబ్దానికి భావం గ్రహించడానికి ఇజ్యతే లోకేన ఇతివా, సర్వలోకము చేత పూజింపబడే తల్లి అని చెప్తూనే ఇక్కడ ఇహి కామః తస్యేవ అక్షిణి యస్యాస్స యక్షిణి అన్నారు. ఇక్కడ ఇహి అనే శబ్దానికి కాముడు అని అర్థం. ఆ కాముని తన కళ్ళయందు కలిగినటువంటి తల్లి అది యక్షిణి. ఇది కామాక్షి అనేటువంటి భావాన్ని కూడా చెప్తున్నది. ఇందులో ఉన్న అంతరార్థం ఏంటంటే అమ్మ తన చూపులతోనే కోరికలు తీర్చుతున్నది. అలాగా
కరుణామయమైనటువంటి తన దృష్టిపాతం చేతనే భక్తుల యొక్క సర్వాభీష్టములను నెరవేర్చే తల్లి గనక యక్షిణి. అనంగ జనకాపాంగ వీక్షణాయై నమో నమః లలితానామాల్లో చెప్తున్నా. ఆ భావమే ఇక్కడ గ్రహించవచ్చు. తర్వాత కిన్నరేశ్వరి అని చెప్తున్నారు 450వ నామం. ఇది నమస్కారంలో శ్రీ కిన్నరేశ్వర్యై నమః. యక్షజాతుల వలనే కిన్నెర జాతులు ఉన్నాయి. ఆ కిన్నెరలు అనబడేటువంటి దేవజాతులకు ఈశ్వరిగా అనగా పాలకురాలుగా ఉన్న తల్లి గనక కిన్నెరేశ్వరి. కనుక యక్షిణి కిన్నెరేశ్వరిని చెప్పడంలో యక్షజాతులు కిన్నెర జాతులు వీటికి ఆవిడ పాలకురాలు. ఎందుకంటే ఇవి దేవజాతులు. ఈ కిన్నెరలు ఎలా ఉంటాయంటే అశ్వముఖంతో అంటే గుర్రము ముఖంతోని నరదేహంతో ఉంటాయంటే కిన్నెరలు. వారికి ఆ తల్లి నాయకురాలుగా ఉంది గనక కిన్నెరేశ్వరి. సమస్త దేవతలకి ఆ తల్లి జనని. అందుకే దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం అని కీర్తిస్తున్నాం. సమస్త దేవకాంతులు అమ్మవారిని కొలుచుకుంటున్నారు. అందులో యక్ష కిన్నెర గంధర్వ సిద్ధ చారణాదులు ఎందరో ఉన్నారు. అందులో యక్ష కిన్నెరాది సర్వదేవతల చేత పూజింపబడుతూ వారికి నియామకురాలుగా ఉన్న తల్లి కనుక కిన్నెరేశ్వరి అని చెప్పబడుతుంది. అయితే అనేక దేవజాతులు ఉంటే యక్ష కిన్నెర మాత్రమే ఎందుకు చెప్పారు? ఇది ఆలోచించవలసిన మరొక అంశం. యక్షులు కిన్నరులు గుహ్యకులు ఈ 3 జాతులకు కూడా కుబేరుడు అధిపతి. ఈ కుబేరుడు ధనములకు అధిపతి కనుక మొత్తం యక్ష కిన్నరులకు నియామకుడైన కుబేరుడు అమ్మవారి యొక్క భక్తుడు, లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నటువంటి వాడు. ఎందుకంటే మొత్తం విశ్వంలో ధనాధ్యక్షుడు కుబేరుడు. ధనము సంపద అన్ని కుబేరుడి వద్దనే ఉంటాయి. అంటే ఫైనాన్స్ అదంతా ఆయన చేతిలో ఉన్నది. నవనిధులు అష్టసిద్ధులు అన్ని కుబేరుడి దగ్గర ఉన్నాయి. కుబేరుడు ఇంత గొప్ప స్థితిలో ఉండడానికి కారణం అమ్మవారి యొక్క అనుగ్రహం. అందుకే కిన్నరేశ్వరి అని చెప్పడంలో యక్షులు కిన్నరులు మొదలైన వారిల్లోనే ఒకడవుతాడు కుబేరుడు కూడా. అలాంటి కుబేరుడికి కూడా నియామకురాలి కుబేరుని యందు ఉన్నటువంటి సంపత్కారిణీ శక్తి, సంపద అధికార శక్తి అమ్మవారు అని చెప్పడానికి ఈ 2 నామాలు చెప్పారు. కుబేర లక్ష్మి అని చెప్పబడేటువంటి ఒకానొక మంత్ర రహస్యము ఈ 2 నామాల్లో ఉన్నాయి. ఈ 2 నామాల స్మరణ వల్ల ఐశ్వర్యములు లభిస్తాయి. సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణమస్తు.